బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. జడ్జిమెంట్ ఒకళ్ళ గురించి మనం పాస్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం. అదేంటి అంటే ఆ విషయము నిజంగా క్లారిటీగా మనకు తెలుసా? ఏ బేసిస్ మీద మనం వాళ్ళని జడ్జి చేస్తున్నాము? అది క్లియర్ కట్గా మనం చూసామా? ఇవన్నీ కూడా మనం మర్చిపోతాం. ఎవరో మోసుకొచ్చిన ఒక విషయానికి ఇంకొక 10 విషయాలు జోడించేసేసి ఈ మనిషి ఇది అని చెప్పేసి జడ్జి చేసేస్తూ ఉంటాము. 5 ఏళ్ళు వాళ్ళని వేలెత్తి చూపించడానికి రెడీ అయిపోతూ ఉంటాము. బట్ కానీ ప్రతి ఒక్క లైఫ్లో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఎందుకు అంటే మనం మనుషులం కాబట్టే మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటూ లైఫ్ని ముందుకు సాగిస్తూ ఉంటాము. ఈ మనిషి లైఫ్లో ఎత్తుపల్లాలు వచ్చినప్పుడు సహజమే కదా అన్నీ. మరి ఆ విధంగా ఎందుకు ఆలోచించము? అంత ఈజీగా జడ్జిమెంట్ ఎలా పాస్ చేస్తాము? అది కూడా తెలియని విషయం గురించి. తెలిసిన విషయం గురించి కొందరు పాస్ చేస్తే తెలియని విషయం గురించి పాస్ చేసేవాళ్ళు అసలు కోకొల్లలు అనమాట. అసలు మనకు సంబంధం లేని విషయాల గురించి మళ్ళా అందులో మన ఇన్వాల్వ్మెంట్ ఉండదు, మనకి ఏమీ సంబంధం ఉండదు. అది ప్యూర్గా ఆ పక్క పర్సన్ వాళ్ళ పర్సనల్ లైఫ్ అయి ఉంటుంది. అయినా కానీ మనం జడ్జిమెంట్లు పాస్ చేస్తామన్నమాట. కానీ జడ్జిమెంట్ పాస్ చేయటంలో ఎంత తొందర ఉంటుందో అంత తొందర మనం ఏం చేస్తున్నాము అని చెప్పేసి ఆలోచించే దానిలో ఉండదన్నమాట. ఏంటి అంటే ఒక్కసారి వాళ్ళని అనే ముందర మనకి లేవా ఇంపర్ఫెక్షన్స్ అంటే లోపాలు? మనం ఎప్పుడు మిస్టేక్స్ చేయలేదా? మన లైఫ్లో ఎప్పుడు ఎత్తుపల్లాలు రాలేదా? మనం కూడా మనుషులమే కదా. వాళ్ళ లైఫ్లో జరుగుతున్నప్పుడు మన లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో జరిగి ఉండదా? మరి మన లైఫ్లో కూడా అలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు మనల్ని ఎవరు జడ్జి చేయరా? ఈరోజు మనం వాళ్ళని చేస్తున్నాము, వాళ్ళున్న పొజిషన్లో రేపు మనం రామా? ఇవన్నీ కూడా మర్చిపోతాము. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరిని కూడా తెలిసిన విషయానికి కానీ తెలియని విషయానికి కానీ ఇమీడియట్గా ఒక స్టేట్మెంట్ పాస్ చేయకూడదు. ఒక విషయం తెలిసినా తెలియకపోయినా కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటో, వాళ్ళు ఏ సందర్భంలో అన్నారో, ఏ సందర్భం రాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేశారో ఏమీ తెలుసుకోకుండా టక్కుమని ఒక మాట అనేయకూడదు. ఎందుకంటే ఒక మాట అన్నామంటే దాన్ని వెనక్కి తీసుకోలేము, జరిగిపోయిద్ది అది. ఆ మాట అన్న విషయం ఆ బాధపడే వాళ్ళకి తెలిస్తే లైఫ్ లాంగ్ దాన్ని మర్చిపోలేరనమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక జడ్జిమెంట్ పాస్ చేసే ముందల ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. నన్నే 10 మంది లాగా జడ్జి చేస్తూ ఉంటే నేను ఎలా తీసుకుంటాను? నేను ఎలా ఫీల్ అవుతాను? అవతల వాళ్ళు కూడా అదే కదా అని చెప్పేసి మనకి మనము సమాధానం చెప్పుకున్న తర్వాతనే ఈజీగా ఒకటి పాస్ చేయటం. అది కూడా తెలిస్తే అది కూడా ఏదైనా చెప్పగలిగిన సజెషన్ లాగా ఉండాలి, కానీ వాళ్ళని క్రిటిసైజ్ చేసే విధంగా ఉండకూడదు అనమాట. ఎప్పుడూ కూడా ఒకళ్ళని వేలెత్తి చూపటంలోనూ, ఒకళ్ళని క్రిటిసైజ్ చేయడంలోనూ, ఒకళ్ళని బాధ పెట్టడంలో ఉన్నటువంటి ఎంతూజియాజము, ఇంట్రెస్ట్ అనమాట, వేటిల్లోనూ ఇక మనల్ని మనం బాగు చేసుకోవడంలో యూజ్ చేయమన్నమాట ఎవ్వరం కూడా. కాబట్టి ఎప్పుడు కూడా ఒకళ్ళని అనవసరంగా ఒక మాట అనకూడదు అనమాట. రేపొద్దున అదలో మనకి మనం చూసుకున్నప్పుడు మనము ఎవరిని అనలేదు కాబట్టి మనల్ని ఈరోజు జడ్జి చేయట్లేదు, లేదంటే మనం కూడా ఆ పొజిషన్లో ఉంటాం కదా అని చెప్పేసి మనకి మనము సమాధానం చెప్పుకునే ఇదిగా మనం ఎప్పుడూ కూడా ఉండాలన్నమాట. అప్పుడే మనం 10 మందికి ఆదర్శంగా నిలుస్తాం. 10 మందికి అవసరం లేదు, అట్లీస్ట్ ఒక గిల్ట్ లేకుండా హ్యాపీగా బ్రతుకుతాం అనమాట. మనం చూసుకున్నప్పుడు మనకి మనం ఐఆమ్ అట్లీస్ట్ 90% పర్ఫెక్ట్, 80% పర్ఫెక్ట్, 70% పర్ఫెక్ట్ అని అనిపించాలి కదా. 100కి 100 మార్క్స్ రాకపోయినా కానీ కదా. ఒకసారి ఆలోచించండి. అసలు నిన్ను విమర్శించే వాళ్ళకి, నీ గురించి ఈజీగా ఒక స్టేట్మెంట్ పాస్ చేసే వాళ్ళకి, నిన్ను జడ్జి చేసే వాళ్ళకి నువ్వు ఇవ్వాల్సిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా? మిర్రర్. అదేనండి అద్దం తీసుకెళ్ళి చూపించండి. ఎప్పుడైనా మిర్రర్లో చూసుకున్నారండి? మీ లోపాలు మీకు ఎప్పుడు కనిపించలేదా? పక్కోళ్ళ లోపాలే ఎప్పుడు మీకు కనిపిస్తాయా? కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి అద్దంలో మిమ్మల్ని మీరు కూడా చూసుకోండి అని చెప్పేసి సింపుల్గా అది ఇచ్చేసి రావడం అనమాట. అప్పుడే కుక్క ఘాటికి చెప్పు దెబ్బలాగా ఉంటుంది అనమాట. గురిగింజ అంటారు చూసారా, అది దాని కింద ఉన్న నలుపు ఎప్పుడు తెలుసుకోదు అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. అలాగే గురిగింజ లాంటి వాళ్ళు అనమాట ఈ జడ్జిమెంట్లు పాస్ చేసే వాళ్ళందరూ.
వాళ్ళ కింద ఉన్నాయి వాళ్ళకి తెలీదు, పక్కోళ్ళవి మొత్తం మాత్రం జడ్జిమెంటల్ లాగా స్టేట్మెంట్లు అనేవి పాస్ చేస్తూ ఉంటారు. అదండి లోకం తీరు, పట్టించుకోవాల్సిన పని లేదు. ఇదండి ఈరోజు వీడియో. ఎవరిని కూడా అనవసరంగా వాళ్ళ గురించి తెలియకుండా వీళ్ళిది అని ఒక స్టేట్మెంట్ ఎప్పుడూ కూడా పాస్ చేయకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.